ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. రైతుల విషయానికి వచ్చినప్పుడు రైతులకు వారి పేరున్నట్లు రైతుల పట్ల వారికి ఉన్న అభిమానం ఎంత ఉన్నదో ప్రత్యక్షంగా ఆనాడు మనం చూసాం. ఒరేస్తే ఉరే అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు మీ నోటితో మీరు అన్నారు ఒరేస్తే ఉరే అని చెప్పి, కానీ మీ ఫామ్ హౌస్లో సుమారు 150 ఎకరాలు మీరు మట్టుకు ఒరేసుకున్నారు. రాష్ట్ర ప్రజలని ఆనాడు ఎవరిని ఒరేయనీయలేదు. మీరు పండించిన పంట క్వింటాల్కి మీకు సంబంధించిన వ్యక్తులతో పరోక్ష ఒప్పందాలు చేసుకొని క్వింటాలు 4,000 రూపాయల పైగా రేటుకి మీ ధాన్యాన్ని అమ్ముకున్నారు తప్ప రైతులందరినీ పొస్తు పెట్టి ఇండైరెక్ట్గా వారందరినీ ఉరేసుకోమని చెప్పిన మీరు ఈనాడు రైతుల పట్ల వేదాలు వల్లిస్తున్నట్టు చాలా అద్భుతంగా మాట్లాడటం మీ సభను చూస్తే నాకు నవ్వొచ్చింది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ 20%, 30% కమిషన్లు అని ఏదో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గరికి ఒక 200 మంది కాంట్రాక్టర్లు వచ్చి సెక్రటేరియట్ ముట్టడించారు అంటున్నారు. అయ్యా, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పరిపాలనలో కాంట్రాక్టర్లకి మీరు అధికారంలోకి దిగిపోయే నాటికి సుమారు 80 నుంచి 82 వేల కోట్ల రూపాయలు మీరు కాంట్రాక్టర్లకు బాకీలు ఉన్నారు. ఆ బరువంతా తీసుకొచ్చి ఇందిరమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఈనాడు పెట్టారు మీరు. అంతేకాదు, సర్పంచుల మీద, మాజీ సర్పంచుల మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చే నాటికి సర్పంచులే లేరు, వారి పదవి కాలం అయిపోయింది. ఏదైతే ఈనాడు సర్పంచులకు బాకీ అని పదే మీరు మీ తొత్తులు మీరు అసెంబ్లీలో మా బచ్చాగాళ్ళు ఉన్నారన్నారే, ఆ బచ్చాగాళ్ళు పదే మాట్లాడేది కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచులను నిర్లక్ష్యం చేస్తుంది, బిల్లులు ఇవ్వటం లేదు, సర్పంచులను మోసం చేసింది అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ ఒక్క సర్పంచ్ కూడా 1 రూపాయి పని చేయలేదయ్యా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు.